హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే రచ్చలేపుతుంది అనమాట. సో గురువారం అంటే మామూలు కాదు, 4th డే, అసలు డే 4 ఈవినింగ్ ఓటింగ్ అనేది చాలా రచ్చ నడుస్తుంది. అండ్ నిజంగా ఏవీలు నడుస్తున్నాయి, ఏవీలు ప్లే అవుతున్నాయి, ఏవీలను చూసి ఓట్ బ్యాంక్ మారబోతుందా అని చెప్పేసి చాలా మందికి పెద్ద డౌట్ ఉండొచ్చు. అవన్నీ కాదు, ఏదో జరగబోతుంది అన్నట్టు మీకు కూడా సింబాలిక్ గా అనిపిస్తూ ఉంటది. సో ఖచ్చితంగా అవన్నీ మాట్లాడుకుందాం. అండ్ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు అక్యురేట్ గా మాట్లాడుకుందాం. అండ్ క్లియర్ కట్ గా ఒక డెసిషన్ కి అయితే వచ్చేస్తారు ఈ వీడియోతోటి. సో ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. ఒక లైక్ వేసుకుని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇంకా కొద్ది 2 రోజులే ఉంది కాబట్టి మీరు ఆలోచించి కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ హైప్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయను. టాప్ పొజిషన్ కి అసలు ఏవీలకు ఏమన్నా సంబంధం ఉందా? సో ప్రీవియస్ సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ కి అసలు సంబంధమే లేదు. ఏవీలు ప్లే అయ్యేదాన్ని బట్టి ఓట్ బ్యాంక్ మారబోతుంది, ఓట్ బ్యాంక్ మారుతుంది అని చెప్పేసి ఎవరైతే అంటున్నారో వాళ్ళందరికీ క్లారిటీగా ఇవ్వదలుచుకుంది ఏంటి అంటే, ఏవీలకి అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ కి, బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ కి, బయట పడుతున్న ఓటింగ్ కి అస్సలు సంబంధమే లేదు. ఎందుకంటే ఆ రేంజ్ లో బయట మ్యాజిక్లు, జిమ్మిక్కులు జరుగుతూ ఉన్నాయి. అసలు నిజంగానే రివ్యూయర్స్ ఇంత దారుణంగానా? ఏంట్రా స్వామి, ఇంత దారుణంగా వన్ సైడ్ చేస్తున్నారా? అసలు కంటెంట్ తో సంబంధం లేదు, మావోడు గొప్ప, ఇది అది అని చెప్పేసి ఇంత రేంజ్ లో ఒక విన్నర్ రేస్ లో ఉన్న వాళ్ళని ఇంత దారుణంగానా, ఇంత వార్ వన్ సైడ్ లాగా తీసుకెళ్లడానికా? సో అది ఏంటి అని అంటే, సో కళ్యాణ్ పడాలా కోసం తనుజాని దారుణంగా ముంచేస్తున్నారు రివ్యూయర్స్. మీరు ఎవరైతే పెద్ద పెద్ద తోపు రివ్యూయర్స్ అని చెప్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కళ్యాణ్ కోసమే పనిచేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఇంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇంత దారుణంగా ఎలివేషన్ ఇవ్వడం. అసలు బిగ్ బాసే ఇంత ఎలివేషన్ ఇవ్వట్లేదు. సో వీళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ కి పాపం నిజంగానే ఆడియన్స్ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఖచ్చితంగా. అది చాలా మంది యాక్సెప్ట్ చేయకపోయినా కూడా తనుజాకి మాత్రం ఖచ్చితంగా ఈ పిఆర్ స్టంట్లు, బిగ్ బాస్ చేసే స్ట్రాటజీల కంటే కూడా ఈ రివ్యూయర్స్ చేసే మ్యానిక్యులేషన్స్, క్యాలిక్యులేషన్స్ చాలా ఎఫెక్ట్ పడుతుంది. అంత దారుణంగా అది చేయాల్సిన అవసరమే లేదు. కళ్యాణ్ పడాల కోసం ఇంత దారుణంగా డబ్బా కొట్టడం ఏంటి స్వామి? ఏకంగా అసలు ఆయన ఫ్యాన్స్ అయితే మామూలు కాదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నట్టు అంత రేంజ్ లో. అసలు టాటూ లేనిది ఆ ఫోటోను టాటూ వేయించుకోవడం, పేరు టాటూ వేయించుకోవడం అసలు మామూలుగా లేదు. అసలు బయట పాపం కళ్యాణ్ అనడానికి లేదులే, బయట వాళ్ళ పిఆర్ అంత గట్టిగా ట్రై చేస్తుంది. ఎవరైతే ఆయనకు సపోర్టర్స్ అని చెప్పుకొని వాళ్ళ పబ్లిసిటీ పెంచుకుంటున్నారో వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాను. నేను కళ్యాణ్ పడాలని చేపిస్తున్నాడు అని మాత్రం నేను చెప్పాను. ఎందుకంటే లోపల ఇన్ని రోజుల నుంచి ఉన్న పర్సన్, బయట కమ్యూనికేషన్ ఎలా తెలియదు కదా. ఎంత ప్లానింగ్ చేసినా కూడా మాక్సిమం ఒక 20 days 30 days వరకు ప్లానింగ్ చేసుకుని రావచ్చు హౌస్ లోకి. కానీ కంప్లీట్ గా త్రూ అవుట్ మొత్తం సీజన్ మొత్తం అని అంటే కష్టం. ఎప్పుడు ఏ టైం అయినా ఎలాగైనా మారొచ్చు కదా. సో అలాంటి కళ్యాణ్ కి సంబంధం లేదు. కానీ బయట ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు హారబుల్ అనమాట. ఇంకా వీళ్ళందరూ చేసేది ఒక ఎత్తు అయితే, రివ్యూయర్స్ చేస్తున్నారు చూసారా, మామూలు కాదు. వీళ్ళు ఒక 10% ఇంప్లిమెంట్ చేసినా కూడా, ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా ఖచ్చితంగా తనుజాకి పెద్ద మైనస్ అవ్వబోతుంది. అలాగని చెప్పేసి సిచ్యువేషన్ మారుతుందా అని అంటే ఏం మారట్లేదు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మిస్డ్ కాల్ డేటా అనేది చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది అని చెప్పేసి అందరూ చెప్తున్నారు కదా. ఆ మిస్డ్ కాల్ డేటా కూడా ఇంపాక్ట్ చాలా ఉందనంట. అందులో ఫేక్ ఓటింగ్ చాలా ఎక్కువగా ఉంది అనంట. అది కూడా మాట్లాడదాం. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి తనుజ ఉంది. తనుజ కంప్లీట్ గా స్టిక్ ఆన్ అయి ఉంది. అండ్ 32 to 33% ఓటింగ్ పడుతుంది. మామూలుగానే చాలా కాన్స్టెంట్ గా 30+ ఓటింగ్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అందులో 32% చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అటు తగ్గడము పెరగడం ఇలాంటివన్నీ ఏమీ జరగట్లేదు, చాలా కాన్స్టెంట్ ఓటింగ్ పడుతుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? ఈ బయట హడావిడి కంటే కంప్లీట్ గా సైలెంట్ గా ఓట్ బ్యాంక్ అనేది అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. తనుజ విషయంలో వచ్చేసరికి రివ్యూయర్స్ ఎంత పెద్ద సిచ్యువేషన్ క్రియేట్ చేసినా, ఏం చేసినా, ఈసారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈసారి రివ్యూయర్స్ అందరికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు బిగ్ బాస్. రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ఎవరైతే కాలర్ ఎగరేసుకొని నేను తురుము అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ చెక్ పెట్టబోతున్నాడు బిగ్ బాస్. అదే జరగబోతుంది కూడా, చూడండి మీరే. తనుజ టాప్ పొజిషన్ లో ఉంది, 32% ఇస్తుంది.
అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కి 31%. ఇద్దరి మధ్యలో 1% డిఫరెన్సెస్ అయితే ఉంది అనంట. ఇది మిస్డ్ కాల్ డేటా కాకుండా ఓన్లీ ఇది అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్, డ్రామాలు అసలు ఎంత బీభత్సంగా అంటే ఎవరైతే మిస్డ్ కాల్ డేటా ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు చూసారా, ఆ మిస్డ్ కాల్ డేటా చాలా ఫేక్ ఓటింగ్ పడుతుంది అని అంట. చాలా ఏమంటారు యాప్స్ కానీ కొత్త కొత్త టెక్నాలజీని కనుక్కొని ఓట్లు అనేది మిస్డ్ కాల్స్ అనేది ఇస్తున్నారు అనంట. బట్ అది మాత్రం కన్సిడర్ చేయట్లేదు. అది చాలా తొందరగా క్విక్ గా అబ్జర్వ్ చేశారనంట ఆ మిస్డ్ కాల్ డేటాని, ఇది ఫేక్ ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి. సో అరే ఫేక్ ఓటింగ్ ఎలా చేస్తారా, ఒక నెంబర్ నుంచి ఒక ఫేక్ ఓటింగ్ మస్తు చేయొచ్చు. ఇలాంటివి జిమ్మిక్లు మ్యాజిక్లు అందరికీ తెలుసు. ఇవాళ రేపు యూట్యూబ్ లో చూస్తే బొచ్చడు వస్తున్నాయి. సో అలా ఓట్ బ్యాంక్ అనేది చాలా మంది చాలా విషయాల్లో బీభత్సంగా ఓటింగ్ పడుతుంది మిస్డ్ కాల్ డేటా అని చెప్తున్నారు చూసారా, అవన్నీ చాలా ఫేక్ ఓటింగ్ పడుతుంది అనంట. హై ఛాన్స్ ఎవరైనా గెలవచ్చు అనే చెప్తున్నారు అందరూ. ఎండ్ ఆఫ్ ది డే ఎంత కళ్యాణ్ కి డబ్బా కొట్టినా ఏం చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ ఆఫ్ ది వీడియో వచ్చేసరికి మాత్రం ఎవరైనా గెలవచ్చు, మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్లు వేసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం, ఇక్కడే మీరు క్వశ్చన్ రేజ్ చేయాల్సింది. సో క్లారిటీగా ఒక్కొక్కరైతే అట్లా మామూలుగా కాదు, నేను డైరెక్ట్ గా కళ్యాణ్ పడాలకే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నేను కళ్యాణ్ పడాలని గెలిపిస్తున్నా, నా భుజాల మీద వేసుకొని గెలిపిస్తున్నా అన్న రేంజ్ లో మాట్లాడుతున్నారు రివ్యూర్స్. తప్పేం లేదు, అదే వాళ్ళకి ఇష్టము, కళ్యాణ్ పడాలి ఇష్టం కాబట్టి అలా అనుకోవడంలో తప్పలేదు. సో సెకండ్ పొజిషన్ లో 31% తోటి కళ్యాణ్ కి తనుజాకి 1% డిఫరెన్సెస్ ఉంది అని అంట. బట్ ఇది అఫీషియల్ ఓటింగ్ లో ఇంకా కొంచెం మార్జిన్ ఎక్కువనే ఉంది అని చెప్పారు మనకు వచ్చిన సోర్స్ ప్రకారంగా. బట్ నేను అది క్లారిటీగా మనకు వచ్చిన ఇన్ఫో ఒక్క దగ్గర నుంచే కాదు, ఇంకొక పర్సన్ నుంచి కూడా తెలుసుకోవాల్సి వచ్చింది. అండ్ హెడ్ ఆఫీస్ అంటారా ఇంకేమంటారు, స్టార్ మా నుంచే, ఇంకా వేరే ఏం లేదు. అక్కడి నుంచి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకోవాల్సి వచ్చింది. అక్కడ లోపల జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి అనేది కూడా చాలా క్లారిటీ అయితే ఇస్తున్నారు. బట్ అది 100% ట్రస్టీ అనడానికి లేకుండా పోతుంది. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు కూడా మనల్ని మ్యాజిక్లు జిమ్మిక్లు చేసే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. సో అలా అని చెప్పేసి ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. 31% తోటి సెకండ్ పొజిషన్ లో ఉంటే, థర్డ్ పొజిషన్ లో డెమోన్ పవన్ ఉన్నారన్నారు చూసారా, అది 100% రాంగ్ ఎస్టిమేషన్, రాంగ్ సిచ్యువేషన్. కాకుంటే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏం చెప్పాలా మీకు, ఏదైతే జరుగుతుందో ఈ సిచ్యువేషన్స్, ఏదైతే డ్రామాలు ఇవన్నీ జరుగుతున్నాయో బయట సిచ్యువేషన్, దీనికి తగ్గట్టుగానే బిగ్ బాస్ అక్కడ చేంజెస్ చేస్తాడు. ఇది ఓటింగ్ ఆర్డర్ మీద డిపెండ్ అయ్యేదానికంటే బిగ్ బాస్ టీఆర్పీ గేమింగ్ అనేది చాలా చూపించబోతున్నాడు ఈసారి మాత్రం. సో థర్డ్ పొజిషన్ కి చాలా టఫ్ ఫైట్ ఉంది అని. టఫ్ ఫైట్ ఏం లేదు, ఇమాన్యుయల్ చాలా క్లియర్ గా ఉన్నాడు. ఇమాన్యుయల్ కి 15% ఓటింగ్, చాలా అంటే చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. క్లియర్ కట్ గా ఎవరు ఎన్ని అనుకున్నా ఏం చేసుకున్నా కూడా ఇమాన్యుయల్ కి ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది. ఏవి ప్లే చేశారు కదా అందుకని బీభత్సంగా పెరిగిపోతుంది ఓటింగ్ అని, అలాంటిది ఏమీ లేదబ్బా. మీరందరూ చెప్పేది నమ్మకండి. నేను చెప్తున్నాను కదా, నన్ను కూడా ట్రస్ట్ చేయమని చెప్తలే. మీకు నా మాటల్లో మీకు నమ్మకం అనిపిస్తేనే నమ్మండి తప్పితే అలాగని చెప్పేసి నేను చెప్పానని మీరు ఓట్లు వేసుకోవడం మానేయద్దు కదా. సో 15% తోటి థర్డ్ పొజిషన్ ఉంటే, ఫోర్త్ పొజిషన్ లో డెమాన్ ఉన్నాడు. డెమాన్ కూడా మంచి ఓట్ బ్యాంక్ పడుతుంది అని అంటే, మంచి ఓట్ బ్యాంక్ ఏం పడట్లే. మీరందరూ ఇచ్చిన ఎలివేషన్ ఎక్కడ ఉంది తెలుసా, డెమోన్ కి ఇంత ఎలివేషన్ బయట రివ్యూయర్సే ఇస్తున్నారు. ఎందుకు ఎలివేషన్ ఇస్తున్నారు తెలుసా, ఓట్లు స్ప్లిట్ చేయడానికి. ఓట్లు స్ప్లిట్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా విన్నర్ చేంజ్ అయిపోతాడు. ఈ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు మీరు, ఆడియన్స్ గానీ, కామెంట్ చేసే వాళ్ళు గానీ, కింద లొల్లి చేసే వాళ్ళు గానీ, ఈ చిన్న లాజిక్ మిస్ అవుతుంది. కళ్యాణ్ పడాల టాప్ లో ఉన్నాడు అని చెప్పేసి 100% అని మీరే చెప్తున్నారు, 100% మీరే చేస్తున్నారు. అన్ని చేసినాక డెమోన్ పవన్ సెకండ్ పొజిషన్ కి వచ్చాడు అని చెప్పేది కూడా మీరే. సో ట్రూత్ ఏందనేది చెప్పే వాళ్ళకు కూడా తెలుసు సిచ్యువేషన్ ఏంది అనేది. సో అలా ఇమాన్యుయల్ థర్డ్ పొజిషన్ ఉంటే, ఫోర్త్ పొజిషన్ లో డెమోన్ ఉన్నాడు. ఇది క్లియర్ రాసి పెట్టుకోండి, డెమోన్ ఫోర్త్ పొజిషన్ లోనే ఉన్నాడు. ఫిఫ్త్ పొజిషన్ లో వచ్చేసరికి సంజనా గారు ఉన్నారు. సంజనా గారికి స్టేబుల్ ఓటింగ్ పడుతుంది, 10% ఓటింగ్, అక్యురేట్ గా 10% ఓటింగ్ పడుతుంది. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆమెకి ఖచ్చితంగా 10% ఓటింగ్ పడుతుంది, గుద్ది పడేస్తున్నారు. అలాగని చెప్పేసి ఈమెకేమో కంటెంట్ లేదా అంటే ఖచ్చితంగా కంటెంట్ ఉంది. ఆ సిచ్యువేషన్ అన్ని ఉన్నా కూడా సిచ్యువేషన్ లో తగ్గట్టుగా అక్కడ ఉన్న వాళ్ళకే ఓట్ బ్యాంక్ అనేది షేర్ అయిపోయినప్పుడు ఈమె దాకా రాలేకపోతుంది అదే ఓట్ బ్యాంక్. సో అదే మేజర్ ప్రాబ్లం అవుతుంది. సో మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే తనుజ టాప్ లోనే ఉంది. అండ్ రివ్యూయర్స్ పుణ్యమా అని చెప్పేసి విన్నర్ నే మార్చడానికి బీభత్సంగా ట్రై చేస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ గా ట్రై చేసేది లేడీ విన్నర్ అవ్వకుండా రివ్యూయర్సే ట్రై చేస్తున్నట్టుగా అనిపించింది నాకు, నా పర్సనల్ అభిప్రాయం అంతే.
సో సెకండ్ కళ్యాణ్ ఉన్నాడు 31, అండ్ థర్డ్ పొజిషన్ ఇమాన్యుయల్ ఉన్నాడు 15%, అండ్ ఫోర్త్ పొజిషన్ లో డెమోన్ ఉన్నాడు 12%, 10% తోటి సంజన గారు బాటమ్ లో ఉన్నారు అనమాట. ఇది 4th డే ఓటింగ్ వచ్చేసరికి, అండ్ గురువారం ఓటింగ్ అండి, థర్స్డే ఓటింగ్ వచ్చేసరికి మాత్రం ఈ పొజిషన్లు ఉన్నాయి. ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. ఎవరు ఏదైనా ఒక్క ఓటు కూడా చాలా వాల్యుబుల్. మీరు రేపేద్దాంలే అనుకుంటే ఈ రోజుకే ఎండ్ అయ్యే పరిస్థితి వస్తుంది అనమాట. అలా బీభత్సంగా ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఆడియన్స్ ని. సో అది గుర్తుపెట్టుకోండి ఆడియన్స్, మీరు మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న ప్రకారంగా తనుజాకి కళ్యాణ్ కి డిఫరెన్స్ పెద్దగా లేదు అని చెప్తున్నారు. బట్ నాకు తెలిసిన ప్రకారంగా అయితే ఉంది డిఫరెన్స్ అయితే. సో ఈసారి నెంబర్ గేమ్ ఆడతారు చూసారా, ఆ నెంబర్ గేమ్ లో మైండ్ పోయే ట్విస్ట్లు ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట మెయిన్ గా. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్.